ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంన మీకు శుభములు. ఈరోజు ధ్యానాంశము దేవుని వాక్య శక్తి, పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలోని జీవం ఇచ్చే శక్తిని గురించి తెలుసుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ వాక్యం ఒక మంత్రం కాదు, దేవుని వాగ్దానం. యేసు నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు అంటున్నాడు. తీగలుగా ఆ నిజమైన ద్రాక్షావల్లిలో నిలిచి ఉండమని పిలుస్తున్నాడు. మనం ఆయనలో ఎలా నిలిచి ఉండాలి? ఆయన వాక్యం మనలో నివసించుట ద్వారా మనం ఆయనలో నివసిస్తాం. ఆ విధంగా దేవుని వాక్యం మన హృదయాలలో వేరూరినప్పుడు అది అద్భుతమైన శక్తిని విడుదల చేస్తుంది. ఫలితంగా దేవునికి మహిమ తెచ్చే ఫలప్రాప్తి కలుగుతుంది. దేవుని వాక్యంలో నిలిచి ఉండటం అంటే కేవలం వాక్యం చదవటం కాదు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం, ద్రాక్షావల్లికి అతుక్కున్న కొమ్మలాగా ఉండటం. యేసు మాటలు మనలో జీవించాలి, మన ఆలోచనలను, నిర్ణయాలను ప్రభావితం చేయాలి. పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4:12 ఇలా చెబుతుంది: దేవుని వాక్యము సజీవం కలది, బలము కలది, రెండంచులు గల ఎటువంటి కత్తి కంటెను పదునైనది. అంటే దేవుని వాక్యము జీవంతో నిండి ఉన్నది, పదునైనది, మనలను మార్చుటకు శక్తి కలిగినది, మనలను సంపూర్ణులనుగా చేస్తుంది. దేవుడు యెహోషువ 1:8 ధర్మశాస్త్ర గ్రంథమును నీ నోట నుంచి విడువకూడదు, దివారాత్రం దానిని ధ్యానించుమని ఆజ్ఞాపిస్తున్నాడు. యెహోషువ విజయం అతని బలంలో కాదు, అతడు దేవుని వాక్యంలో నిలిచియుండుటలో ఉన్నది. చరిత్రలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. క్రీస్తు శకము 1730 సంవత్సరముల మధ్యకాలంలో ఇంగ్లాండ్లో నివసించిన జాన్ వెస్లీ ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నప్పుడు రోమా 1:17లోని నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అన్న వాక్యం అతని హృదయాన్ని, తద్వారా జీవితాన్ని మార్చింది. ఆ తర్వాత వేల మందికి జాన్ వెస్లీ గారి ద్వారా రక్షణ సందేశం చేరింది. దేవుని వాక్యాన్ని బోధిస్తూ జాన్ వెస్లీ గారు 2,50,000 మైళ్ళు ప్రయాణించాడు. యెషయా 55:11 దేవుని వాక్యం వృధాగా తిరిగి రాదు అని చెబుతుంది. అది తన ఉద్దేశాన్ని తప్పకుండా నెరవేర్చుతుంది. ఇంకొక సజీవ సాక్ష్యం నెదర్లాండ్స్కు చెందిన కొర్రీ టెన్ బూమ్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను రక్షించిన ధైర్యవంతురాలు. 1944లో ఆమె కుటుంబం పట్టుబడి ఆమెను రావెన్స్ బ్రూక్ కాన్సంట్రేషన్ క్యాంపుకు పంపడం జరిగింది. అక్కడ ఆమె చాలా బాధలు అనుభవించింది. ఆమె సోదరి బెస్టీ అక్కడే మరణించింది. కానీ ద్వితీయోపదేశ కాండం 33:27లోని నిత్య దేవుడు నీ ఆశ్రయం అనే వాక్యం ఆమెకు బలమును ఇచ్చింది. కష్టాల్లో కూడా ఆమెను నిలబెట్టింది. తనను బాధించిన వారిని క్షమించింది. ఆ తర్వాత కూడా ప్రపంచమంతా తిరిగి దేవుని ప్రేమ, క్షమను బోధించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శక్తి మనకు కూడా అందుబాటులో ఉంది. యాకోబు 1:21 నాటబడిన వాక్యాన్ని స్వీకరించండి అని చెబుతుంది. ప్రతిరోజు యోహాను 15:7 వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థనలో ఉపయోగిద్దాం, ఇతరులతో పంచుకుందాం. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక అని తండ్రిని ప్రార్థించాడు. ఆనాటి ఆ విధేయత మనకు రక్షణను తెచ్చింది. ఇప్పుడు ఆయన నాలో నిలిచి ఉండమని మనలను పిలుస్తున్నాడు. మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు గలతీ 5:22-23లో చెప్పబడిన ఆత్మఫలములను ఫలిస్తాం. నా గొర్రెలు నా స్వరం వినును అని యోహాను 10:27లో యేసు ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు మనము ఆయనలో నిలిచి ఉండుటకు సిద్ధముగా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, నీ స్వరం వినడానికి మా హృదయాలను తెరవండి. నీ వాక్యాన్ని మా హృదయాలలో నాటండి. వాక్యం మాలో వేరుపారి మా జీవితాలలో నిత్య ఫలములు ఫలించినట్లు చేయమని యేసునామంలో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన
మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.